నాన్ స్టాప్ గా 528 కిలోమీటర్లు ప్రయాణించే రైలు కనీసం ఒక్క స్టేషన్ లో కూడా ఆగదు. వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. సాధారణంగా రైలు జర్నీ అంటేనే గుర్తొచ్చేదేంటి? ప్రతి గంటకో 2 గంటలకో ఏదో ఒక స్టేషన్ లో ఆగటం, చాయ్ అమ్ముకునే వాళ్ళు అరుపులు, ప్రయాణికుల హడావుడి. కానీ మన దేశంలో ఒక సూపర్ హిట్ రైలు ఉంది. అది ఒక్కసారి స్టార్ట్ అయ్యిందంటే మధ్యలో అస్సలు తగ్గేదేలే అంటూ దూసుకెళ్తుంది. అదే త్రివేంద్రం హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్. భారతదేశంలోనే అత్యంత సుదీర్ఘ దూరం ఎక్కడా ఆగకుండా నాన్ స్టాప్ గా ప్రయాణించే నెంబర్ 1 రైలుగా ఇది రికార్డు సృష్టించింది. ఈ రైలు స్పెషాలిటీ ఏమిటంటే, రాజస్థాన్ లోని కోటా స్టేషన్ లో ఎక్కిన ప్యాసింజర్లకు మళ్లీ గుజరాత్ లోని వడోదరా వచ్చే వరకు అస్సలు బ్రేక్ ఉండదు. ఆ 2 స్టేషన్ల మధ్య ఉన్న 528 కిలోమీటర్ల భారీ దూరాన్ని ఈ రైలు కేవలం 6 నుంచి 7 గంటల్లోనే ఉదేస్తుంది. సాధారణంగా కార్లలో వెళ్తేనే మధ్యలో టీ తాగటానికైనా ఆపుతాం, కానీ ఈ రైలు మాత్రం కనీసం ఒక్క స్టేషన్ లో కూడా ప్యాసింజర్ల కోసం ఆగకుండా, ఎక్కడా స్పీడ్ తగ్గకుండా నాన్ స్టాప్ గా దూసుకుపోతుంది. గతంలో ఈ రికార్డు ముంబై హపా దురంతో ఎక్స్ప్రెస్ పేరుతో ఉండేది. అది ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు 493 కిలోమీటర్లు ఆగకుండా వెళ్లేది. కానీ ఇప్పుడు మన త్రివేంద్రం రాజధాని 528 కిలోమీటర్ల మార్కుతో ఆ రికార్డును బద్దలు కొట్టి టాప్ ప్లేస్ లోకి వచ్చేసింది. అసలు కేరళలోని తిరువనంతపురం నుంచి ఢిల్లీ వరకు ఈ రైలు ప్రయాణించే మొత్తం దూరం 2848 కిలోమీటర్లు. ఇండియాలోనే అత్యంత పొడవైన రూట్ ఉన్న రాజధాని ఎక్స్ప్రెస్ కూడా ఇదే. ఈ లాంగ్ జర్నీలో ఈ రైలు ఏకంగా 9 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. వారంలో కేవలం 3 రోజులు మాత్రమే నడిచే ఈ రైలులో ముఖ్యంగా కొంకన్ రైల్వే రూట్ లోకి ఎంటర్ అవ్వగానే ప్రయాణికులకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఎదురవుతుంది. చుట్టూ పచ్చని ప్రకృతి, అందమైన కొండలు, పెద్ద పెద్ద వంతెనలు, చీకటి సొరంగాలు గుండా రైలు వెళ్తూ ఉంటే కిటికీ పక్కన కూర్చొని చూడటం ఒక మరుపురాని అనుభూతిని ఇస్తుంది. అయితే ఇక్కడ పెద్ద డౌట్ రావచ్చు, అంత దూరం ఆగకుండా వెళ్తే రైలు ఇంజన్ కి రెస్ట్ అవసరం లేదా, నీళ్లు నింపక్కర్లేదా అని. అక్కడే ఉంది రైల్వే వారి టెక్నాలజీ మ్యాజిక్. ఈ రైలు కోసం అత్యంత ఆధునికమైన పవర్ఫుల్ వ్యాప్ 7 ఎలక్ట్రిక్ ఇంజన్లను మరియు వేగంగా ప్రయాణించే LHB కోచ్లను వాడుతున్నారు. అందువల్ల వడోదరా కోటా మధ్య దీనికి ఎలాంటి విరామం అవసరం ఉండదు. గంటకు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది. పైగా ఇండియన్ రైల్వేస్ లో రాజధాని ఎక్స్ప్రెస్ లకు ఇచ్చే మర్యాదే వేరు. ఈ రైలు వస్తుందంటే చాలు, దీని వేగానికి ఎక్కడా ఆటంకం కలగకుండా ఉండేందుకు పక్క ట్రాక్లపై ఉన్న మిగతా రైళ్లను ఆపేస్తారు. దీనికి మాత్రం రూట్ క్లియర్ చేస్తూ వరుసగా గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చుకుంటూ వెళ్తారు. ఒకే రన్ లో 528 కిలోమీటర్లు నాన్ స్టాప్ గా వెళ్లటం అనేది కేవలం ఒక రికార్డు మాత్రమే కాదు, మన భారతీయ రైల్వేస్ ఎంత పవర్ఫుల్ గా మారిందో చెప్పటానికి ఒక సూపర్ ఎగ్జాంపుల్.